22A విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ మేరకు కలెక్టర్లు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం రామనపాలెం భూ వివాదంపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రశ్నకు మంత్రి అనగాని సమాధానమిచ్చారు. 22Aకు సంబంధించి జీవోను అమలు చేయడం ద్వారా భూ సమస్యలు పరిష్కరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో గిట్టని వారి భూములను 22Aలో పెట్టారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. 22A సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కాబట్టి మంత్రి దీనిపై దృష్టి సారించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు మంత్రికి సూచించారు. పరిసర ప్రాంతాల్లో ప్రజలకి నివాస స్థలాలు కేటాయించడం కోసం కూడా ఈ భూముల్ని ప్రభుత్వ స్వాధీనంలోకి తెచ్చుకోవాలని దురదృష్టవశాత్తు 22Aలో కలపడం జరిగింది. వాటిని కూడా వీలైనంత త్వరగా 22A నుండి విముక్తి చేసి ప్రజలకి మేలు చేసే కార్యక్రమంలో సహకరించమని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు అలాగే ఒక మన ఫారెస్ట్ అటవీ శాఖ సంబంధించినటువంటి డిస్ప్యూట్ ఉన్నటువంటి విషయం అధ్యక్ష. తప్పకుండా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మళ్ళా దాన్ని సత్వరంగా కోర్టులో కూడా అయిపోయే విధంగా చేస్తాం అధ్యక్ష. ప్రైవేట్ భూమి కూడా 22Aలో ఉండకూడదని లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. మినిస్టర్ గారు, ఈ మధ్య మీరు 22A ల్యాండ్స్ ఇక్కడే కాదు రాష్ట్రం అంత సమస్య ఉంది. ఈ మధ్యన గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చారు, చాలా మంచి జీవో ఇచ్చారు. అలా జీవోని త్వరగా అమలు చేసి ఏర్పాటు చేయండి. తప్పకుండా అధ్యక్ష, దాన్ని ఇంకా పరిశీలించి ఇంకా ఈజీ చేస్తాం. 22A అది ఒక పెద్ద గుదిబండ కింద మారిపోయింది అధ్యక్ష. రాష్ట్రం మొత్తం మీద కూడా 22Aలో పెట్టేయటం అనేది సర్వసాధారణమైన విషయం అయిపోయింది అధ్యక్ష. విశాఖపట్నంలో అయితే ఎవరన్నా వాళ్ళు కావాల్సిన పాత ప్రభుత్వము ఆ ల్యాండ్ కావాలి అని అడిగినప్పుడు ఇవ్వకపోతే 22Aలో పెట్టేయటం. ఇప్పుడు ఎవరన్నా 22Aలో పెట్టిన తర్వాత దాని నుంచి బయటికి రావటం అంటే చాలా చాలా కష్టసాధ్యం అయిపోయింది అధ్యక్ష. చాలా ప్రాబ్లం అయిపోయింది. చిన్న కమిటీ వేసి దయచేసి దీన్ని ప్రత్యేకంగా చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష. దయచేసి తమ ద్వారా నేను మంత్రివర్యుని కోరేది ఒక నెల రోజుల్లో ఒక కమిటీ వేసి దానికి పరిష్కారం చూడవలసిందిగా కోరుతాం అధ్యక్ష. దీనికి కమిటీ అవసరం లేదు సార్, ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు, వాళ్ళు దీన్ని పరిష్కారం చేయవలసిన బాధ్యత వాళ్ళది. జీవో ఆల్రెడీ ఉంది, అది ప్రయత్నం చేద్దాం. అప్పటికే అపోజిట్ గవర్నమెంట్ తీసుకొద్దాం. మినిస్టర్ గారు, అయితే రాష్ట్రంలో దాదాపుగా 1,80,00,000 ఎకరాలు ఈ 22Aలో ఉంది అధ్యక్ష. దాన్ని ఎక్కడైతే ప్రైవేట్ భూమి కానీ లేదా పేదలకు లబ్ధి పొందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ చెప్పి లార్జర్ ఇంట్రెస్ట్గా పేదలకు ఎక్కడైనా మంచి జరుగుతుంది అంటే తప్పకుండా ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకుందాము. ఈ 22A వల్ల ఇబ్బంది కలగకూడదని లక్ష్యంతో చెప్పారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు అధ్యక్ష, ఏదైతే మాజీ సైనికులకు భూమిని కేటాయించిన విధానం అధ్యక్ష, బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్ 15 డిస్పోజల్ ఆఫ్ ల్యాండ్ కింద అధ్యక్ష, సాయుధ దళాలకు పనిచేసిన వారికి కానీ విరమణ పొందిన వారికి కానీ అలాగే మరణించిన సైనికులకు కానీ GOMS 743 ద్వారా అధ్యక్ష 2.5 ఎకరాల మాగాని కానీ 5 ఎకరాల మెట్ట కానీ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఇది కూడా సబ్సిడీస్లో ఉన్న ఇష్యూస్ అధ్యక్ష. ఇది అంటే గవర్నమెంట్ పరంగా మనం చేసేది కాదు అధ్యక్ష. ఇవన్నీ కూడా సబ్సిడీస్ అయినప్పటికీ కూడా ఈ సమస్యలు ఉంటే మీ ద్వారా మాకు తెలియజేయమని అధ్యక్ష. తప్పకుండా వాటిపైన మేము పరిష్కార మార్గం చూపిస్తాం. ఇది చాలా పెద్ద సమస్య అండి. మీ టైంలో రోజు మీ టైంలో 25% టైం దీనికోసం కేటాయించండి సార్ ప్లీజ్. ప్రతి కలెక్టర్ గారు కూడా స్పెషల్ డ్రైవ్స్ తీసుకుంటా ఉన్నారు. మండే అగ్రిమెంట్స్ తో పాటు ఈ రెవెన్యూ క్లినిక్లు పెడతా ఉన్నారు. 22A మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎందుకంటే తమ చెప్పినట్టుగా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఇన్వాల్వ్ అయ్యి దీని మీద మార్గదర్శకాలు ఏది ఉన్నాయో ఇంప్లిమెంట్ చేయమని అధ్యక్ష. తప్పకుండా ఇంప్లిమెంట్ చేపిస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.